మంగళగిరిలో ఏదైతే లోకేష్ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ 3 పోటీలకు సంబంధించి నిడమరు నుంచి యువత టీం ఏదైతే కాంపిటీషన్కి రావడం జరిగింది. రాజధానిలో అంతర్భాగంగా ఉన్నటువంటి గ్రామం ప్రధానమైనటువంటి గ్రామంగా నిడమరు ఉంది. ప్రస్తుతం లోకేష్ ఏర్పాటు చేసినటువంటి ఒక వాలీబాల్ క్రీడా పోటీలకు సంబంధించి ఈ టీం రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ టీం సభ్యులంతా కూడా నూతన ఉత్తేజంతో గెలిపే లక్ష్యంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, నిడమరుకు సంబంధించి మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు ఎప్పటి నుంచి వాలీబాల్ ఆడుతున్నారు? ఏంటి అసలు విజయం వైపు సంబంధించి మీ అభిప్రాయం? మేము గత కొన్ని నెలలుగా ఆడుతూ ఉన్నాం ఇక్కడ. అయితే లోకేష్ టోర్నమెంట్ పెట్టడం వల్ల మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం. ఓకే, ఆపోజిట్ టీం ఎలా ఉన్నా సరే మా స్థావరకు తగ్గట్టు మేము ఆడి గెలవాలని చెప్పేసి వచ్చేసాం. ఓకే, ప్రస్తుతం ఏదైతే మీరు ఏం చదువుకున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు? నేను ప్రస్తుతం గ్రాడ్యుయేట్ చేశాను. ఓకే, ఉద్యోగం కోసం జాబ్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, లోకేష్ అంటే టీడీపీ గెలుపొంది ఏదైతే లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యే ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో మంగళగిరి సాఫ్ట్వేర్ హబ్లా కొన్ని సంస్థలు కూడా వచ్చినాయి. అది మీకు ప్రస్తుతం మీ ఊరు పక్కనే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చిన పరిస్థితి, ఏమనుకుంటున్నారు? లోకేష్ గెలిస్తే ఈసారి జాబ్లు వస్తాయని అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, వేచి చూద్దాం ఎవరు వస్తారని. ఓకే, మీరు చెప్పండి, ప్రస్తుతం ఎప్పటి నుంచి వాలీబాల్ ఆడుతున్నారు? మీకు ఈ విజయం ఫైనల్కి చేరేటటువంటి ఉత్సాహం? 2 years నుంచి ఆడుతున్నానండి. నేను ప్రజెంట్ ఎయిమ్స్లో చేస్తున్నాను. అంతకుముందు ఎస్ఆర్ఎంలో చేశాను. మన చంద్రబాబు గారు కట్టించారు ఎస్ఆర్ఎం, దాంట్లో నాకు జాబ్ వచ్చింది. అందుకని అక్కడ నుంచి చేసుకుంటూ ప్రజెంట్ ఎయిమ్స్లో చేస్తున్నాను. అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయింది. గతంలో డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాదు ఎటు వెళ్ళే పరిస్థితి ఉద్యోగానికి. ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఎస్ఆర్ఎం కావచ్చు, వీటి కావచ్చు, ఎట్లాంటి యూనివర్సిటీలు కాబట్టి మీకు ఉద్యోగం లభించింది అనుకుంటున్నాను. అవునండి, దానివల్ల చంద్రబాబు గారు అభివృద్ధి చేయడం వల్లే మనకి జరిగింది. అంటే మరిన్ని ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో మీరేమంటారు? ఇంకా రావాలండి, చంద్రబాబు గారు వస్తేనే మనకి అభివృద్ధి అనేది వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఈ యొక్క లోకేష్ ఏర్పాటు చేసినటువంటి క్రీడా పోటీలకు వచ్చారు. ఎలాంటి క్రీడలు టోర్నమెంట్స్ మరిన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? అంటే స్పోర్టీ స్పిరిట్ బాగా అందరికీ అభివృద్ధి చెందాలి, అందరూ ఆడాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలనేది పోటీ లోకేష్ గారు అందరికీ యువతకి మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. అలాంటి పోటీలు ఇంకా ఎన్నో జరగాలి, దాంట్లో మేము పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. లోకేష్ గెలవాలనుకుంటున్నారా? లోకేష్ గారు గెలవాలి. మీరు చెప్పండి, ఏం పేరు? నేను 3 years. ఓకే, ఏం చదువుకున్నారు? 10th. ఓకే, మీకు కూడా ఏదైనా మంచి ఉద్యోగం రావాలంటే 10వ తరగతి చదివిన వాళ్ళకి కూడా ఇక్కడ మంచి కంపెనీలు రావాలని ఆశాభావం ఉందా రాజధాని కావడంతో? వస్తేనే మంచిది కదండి. ఓకే, మీరు ఈ పోటీల్లో విజయంకు సంబంధించి ఎలా ఆశాభావం చేస్తారు? ఏమంటే ఆడాలనే చూస్తున్నాం, అది ఏ టీం అయినా కానీ ఆడి గెలిచి ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇది పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏదైతే ఈ టీముకు సంబంధించినటువంటి సభ్యులు. ఏం పేరు? నా పేరు శంకర్. ఏంటి ఎప్పటి నుంచి ఆడుతున్నావు వాలీబాల్? గత 2 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం. ఓకే, ఎట్లా ఇప్పుడు ఈ లోకేష్ ఏర్పాటు చేసిన టోర్నమెంట్కి వచ్చారు, ఇక్కడ విజయం మీదే అని చెప్పి ఎట్లా చెప్తావు? మాదని ఏం చెప్పలేము, ఎవరి ఆట వాళ్ళది. ఓకే, మా చేతులారా మేము ప్రయత్నిస్తారు గెలుపు కోసం. ఓకే, ఫైనల్కి వెళ్ళాలి అనేటటువంటి ఉత్సాహం ఉందా? ఓకే, గతంలో ఎప్పుడైనా ఇలాంటి టోర్నమెంట్లకు వెళ్ళడం జరిగిందా? మీ ఊర్లో మీ నిడమర గ్రామంలోనే క్రీడల్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు విజయం సొంతం అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏం పేరు? నీ పేరు? ప్రవీణ్. ఎట్లా మీకు ఏ ప్లేస్లో ఆడతావు వాలీబాల్? సెంటర్ ఆడతావు. ఓకే, ఈ యొక్క లోకేష్ టోర్నమెంట్కి రావడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా. ఓకే, ఏం చదువుకున్నావు? గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? గ్రూప్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు? కాంపిటేటివ్ రాస్తున్నావు. ఓకే, మీకు ఎట్లాంటి క్రీడల్లో పాల్గొనడం ఎలా ఉంటుంది? స్పోర్టివ్ స్పిరిట్ అనేటటువంటి ఉద్యోగోపాధి అవకాశాల్లో ఒక కాంపిటీషన్తో ముందుకెళ్ళే క్రమంలో ఓకే, ఈ టోర్నమెంట్లో విజయం సాధిస్తాం అనుకుంటున్నారా? నీ పేరేం పేరు బాబు? ఏం చదువుకున్నావు? సురేష్. ఏంటి ఇప్పుడు వాలీబాల్ ఎప్పటి నుంచి ఆడుతున్నావు? 2 years నుంచి ఆడుతున్నావు. ఇక్కడ ఫస్ట్ టైం రావటమో లేకపోతే ఇప్పుడు ఇది 3 లీగ్ 3కి సంబంధించింది. గతంలో ఎప్పుడైనా 1 కానీ 2 కానీ వచ్చారా? వచ్చాను, పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, అది ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నాం. విజయంకు సంబంధించి మీ ఆశాభావం ఎట్లా? తప్పకుండా విజయం సాధిస్తామని బాగా కాన్ఫిడెన్స్. లోకేష్కి ఏం చెబుతావు? ఇట్లా మీ అందరికి ఒక మంచి క్రీడా వేదిక ఇచ్చినందుకు
థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇలాంటి స్పోర్ట్స్ ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే రాజధాని గ్రామాల్లో నెడమర్రు అనేటటువంటిది ఒక గ్రామం. రాజధాని గ్రామాల్లో యువత వీళ్ళంతా కూడా గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు, అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి యువత. లోకేష్ ఇక్కడ ఏదైతే ఒక క్రీడా వేదిక ఏర్పాటు చేసి క్రీడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం అనేటటువంటివి యువతకు ఎంతో క్రీడల పరంగా ఉత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపించే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయం ఏదైతే శక్తి మేరకు ఈ యొక్క క్రీడా ప్రతిభ ప్రదర్శిస్తామని చెప్పి విజయం దిశగా ముందుకు వెళ్తామనేది అనేది ఈ యొక్క నెడమర్రు యువతకు సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితి. వాలీబాల్ టీం ఇది నెడమర్రు యువత యొక్క అభిప్రాయము, మనసులో ఏదైతే ఈ యొక్క క్రీడా స్ఫూర్తికి సంబంధించినటువంటి సమాచారం.